విజయవాడలో ఆర్టీఏ కార్యాలయం వద్ద టీడీపీ వ్యవహార శైలిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని డ్రామా, బోండా ఉమా ఆర్టీఏ కమిషనర్ గన్మెన్ను కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ రిపోర్టు పేరుతో తనను ఆ రోజు డిటైన్ చేసిన పోలీసులు మీ కళ్ల ముందు మీరున్న చోట కేశినేని, బోండా ఉమాలు చేసిన దౌర్జన్యాన్ని సమర్థిస్తారా అంటూ డీజీపీని ప్రశ్నించారు. ఆర్టీఏ ఆఫీస్ ముందర కేశినేని గారి డ్రామా ధర్నా చేయటం కానీ, ఆ తర్వాత బోండా ఉమ వచ్చి అక్కడ ఉన్న గార్డ్ని కొట్టడం కానీ, అలాగే ఆర్టీఏ ఆఫీసర్ని నెట్టడం కానీ, ఐఏఎస్ ఆఫీసర్ అయిన మరి ఆర్టీఏ కమిషనర్ అక్కడ ఉండగానే అన్నీ జరిగాయి. మరి అలాగే నిన్న చూస్తే డోన్లో మార్కెట్ వేలం పాటలో రాడ్లతో పోలీసుల ముందరే తరిమి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కొట్టి ప్రాణాపాయ స్థితికి పంపించారో మీరు కళ్ళారా చూశారు. ఈ రోజు చింతమనేని వనజాక్షిని కొట్టిన రోజే కనుక చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ మీద ఉక్కుపాదం పెట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? అంటే వీళ్ళకి ఎదిరించినా, వీళ్ళకి నష్టం జరిగినా వెంటనే వీళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తారు, వాళ్ళు ప్రాణాలు తీస్తారు. నేను డీజీపీ గారిని ఈరోజు అడుగుతున్నాను, ఆ రోజు ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, నేను ఏదో చేస్తాను అనుకునేసి నన్ను డీటైన్ చేసి నన్ను కిడ్నాప్ చేశారే, మరి మీ కళ్ళ ముందర మీరున్న చోట, ముఖ్యమంత్రి ఉన్న చోట ఈరోజు కేశినేని దౌర్జన్యం కానీ, బోండా ఉమా చేసిన దౌర్జన్యం మీ పోలీస్ గార్డ్ని కొట్టడం అనేది మీరు సమర్థిస్తారా? వాళ్ళ మీద చర్యలు చేపడతారా? లేదా అధికార పార్టీని వదిలేస్తారా?